నిందేసింది ఎవరి మీద సార్? అమిత్ షా గారు కూడా వేశాడు. అదే అందుకనే భాను గారిని కూడా ఇక్కడ దారుణం ఏంటంటే అమిత్ షా గారి మీద నిందేశాడు. ఇప్పుడు ఇందులో ఎన్డీఏ గవర్నమెంట్, భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అమల్లో అధికారంలో ఉంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు నాగేశ్వర్ చేసిన కామెంట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, మీరు విన్నారా అది? మళ్ళీ ఒకసారి విన్నాను. ఓకే, విన్నారు కదా. వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేద్దాం అని వీళ్ళిద్దరు అడిగారట. అడిగితే వద్దొద్దొద్దు, అలాంటి పిచ్చి పనులు మీరు చేయొద్దు. ఏది ఇండైరెక్ట్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు ఎన్నాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఇన్స్టెంట్ ఫ్రెండ్ అంట, ఈయనేమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి విషయంలో మంచిగా ఉండండి అని ఒక సలహా ఇచ్చారంట. అంటే అమిత్ షా కూడా గేమ్ ఆడినట్టుగా ఈయన చెప్పిన మాట, అంతే కదా. దాన్ని బట్టి ఎవడైనా ఏం అర్థం చేసుకుంటాడు? అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా సానుకూలంగా, ఫ్రెండ్షిప్తో, సఖ్యతతో ఉన్నారు అనే ఇంప్రెషన్ వచ్చే విధంగా నాగేశ్వర్ కామెంట్స్ ఉన్నాయి. దీని మీద మనోహర్ గారు చేసింది మీరు విన్నారు, విత్డ్రా చేసుకోవాలి అని. ఇప్పుడు మన కిరణ్ అడుగుతుంది క్షమాపణ చెప్పాలి అని. రైట్, ఇప్పుడు అమిత్ షా గారిని కూడా సీన్లోకి లాగారు కాబట్టి బీజేపీ నాయకుడిగా మీరేం చెప్తారు? వెంకటకృష్ణ, మీకు పైన ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ వ్యక్తి, కానీ వారు మాట్లాడిన మాటలు అర్థం పర్థం లేని మాటలు. వారేదో అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఉన్నప్పుడు టేబుల్ కింద కూర్చోనో లేకపోతే తలుపు వెనకాల విన్నట్టు మాట్లాడుతున్నారు. ఏందండి, మీ గౌరవాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోండి. ఎందుకు ఇలా తప్పుడు మాటలు మాట్లాడతారు? జనసేన నాయకులు వెళ్తే ఆంధ్రప్రదేశ్ జనాలకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా నాయకులు కానీ. జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. విలువైన సమయం అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అక్కడ వెళ్ళినప్పుడు విలువైన సమయాన్ని రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతారు. కాబట్టి ఇలా చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తులు మేము కాదు. కాబట్టి దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే అమిత్ షా గారిని కూడా దీంట్లో ముడిపెట్టారు. ఏం తెలుసు నాగేశ్వరరావు గారు మీకు చెప్పండి. అసలు ఎవరిని తృప్తిపరచడానికి, ఎవరిని మెప్పించడానికి మీరు మాట్లాడుతున్న నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీ గౌరవం మీరు నిలబెట్టుకోవాలి. ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దండి. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను వారిని. ఇలాంటి తప్పుడు మాటలు మీరు మాట్లాడద్దండి. మీకు కావాలంటే ఇన్స్టెంట్ కాఫీ తాగండి, లేకపోతే ఫిల్టర్ కాఫీ తాగండి, కానీ ఇలాంటి మాటలు మాత్రం మీరు మాట్లాడద్దండి. ఏదో కొన్ని న్యూస్ ఛానల్స్ చూస్తుంటా, ఉదయం వచ్చి ఆయన బ్రేక్ఫాస్ట్కో ఏదో కాఫీ విత్ నాగేశ్వరరావు ఏదో వస్తారు, అట్లా కాఫీ తాగుకుంటూ ఉండండి తప్ప ఇలాంటి తప్పుడు మాటలు మాత్రం మీరు మాట్లాడద్దండి. రైట్, వేరే టాపిక్ ఫైనల్గా సార్